వెల్కమ్ టు ఐడి టీవీ. కవితపై సస్పెన్షన్ వేట్ అనేది ఏదో అనుచితంగా తీసుకున్నది కాదు. నేతలతోనూ సీనియర్ నాయకులతోనూ సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నేతల అభిప్రాయం తీసుకున్నాకే తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆమె పార్టీలో ఉంటూ కీలక నేతలపై చేసే ఆరోపణలు కానివ్వండి, లేకపోతే అవినీతి అంశాలపై మాట్లాడే వ్యాఖ్యలు కానివ్వండి, ముఖ్యంగా నిన్న చేసిన ప్రెస్ మీట్లో హరీష్ రావు, సంతోష్ రావులపై చేస్తున్నటువంటి ఆ అవినీతి వ్యాఖ్యలు, కేసీఆర్కి దయ్యాల్లాగా చుట్టుపక్కల ఉంటున్నారు, వారి వల్లే కేసీఆర్కి అవినీతి మరక అంటింది, లేకపోతే కేసీఆర్పై కమిషన్లు ఏమిటి, కాళేశ్వరం సంబంధించి ప్రజలకు ఎంత చేశారో తెలియదా అంటూ ప్రశ్నించిన తీరు కవితను సస్పెన్షన్ చేసేదాకా కూడా దారితీసింది. ఏదేమైనా సరే కవిత సస్పెన్షన్తో పార్టీ లైన్ దాటితే అది కన్న కూతురైనా కన్న కొడుకైనా లేకపోతే వేరే కార్యకర్త అయినా సరే అందరూ సమానమే అనే సంకేతాన్ని పార్టీ కార్యకర్తలకు అలాగే నేతలకు తెలియాలనే ఈ చర్య తీసుకున్నారు అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అనే అంశం మాత్రం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది.